హాయ్ హలో అందరికి వెల్కమ్ టు సేనా మీడియా. ముందుగా తెలుగు ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు ఉగాది సందర్భంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉత్సాద్ భగత్ సింగ్ ఈ రోజే రిలీజ్ అవ్వడం, అలాగే మన తెలుగు సినిమా అవ్వడం అందరికి గర్వకారణం. భయ్యా ఇక్కడ మంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిలా ఉన్నారు. సో ఫోటోలు కూడా మంచి మంచి ఫోటోలు ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నారు. ఫోటోలు కూడా చూడొచ్చు. సో భయ్యా ఈ ఫోటోలు మరి ఎవరికి అమ్ముతున్నారు, ఎలా ఉపయోగపడతాయి ఈ ఫోటోలు? అసలు అన్నగారి మీద అభిమానం మీరు ఎలా చెప్పగలరు? నేను ఆటో పెట్టుకుంటాను, ట్రాక్టర్ పెట్టుకుంటాను, లారీ పెట్టుకుంటాను, బస్సుకు పెట్టుకుంటాను. ప్రతి ఫోటో చూడండి, ఇబ్బంది లేకుండా సినిమా కూడా ఇట్టుగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. దేవుడి దయ వల్ల సక్రంగా కానీ ఈ సినిమా కానీ హిట్ అయిందంటే మాకు యావరేజ్ కాకుండా మాకు దేవుడు బాగా సంతోషం ఇచ్చినట్టే. మాకు పవన్ కే సార్ వాళ్ళు గరం గా సినిమా చూసి వస్తున్నారు అన్నమాట. ఈ సినిమా వాళ్ళకి ఎలా అనిపించింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సినిమా ఎలా అనిపించింది? బ్యూటిఫుల్. ఇట్స్ ఎ ట్రీట్ టు ద ఫ్యాన్స్. టీఎస్పీకే ఫ్యాన్స్ కి ఒక ట్రీట్, ఒక కల్ట్ ఫ్యాన్ ఇచ్చిన ట్రీట్, అంతే, ఇంకేం లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అంటే ఏదన్నా బాగుంటది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జై జనసేన. మూవీ చాలా చాలా బాగుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశంకర్ మీద ఫస్ట్ తోటి ఉండింది రీమేక్ ఏదో అని. సినిమా చూసిన తర్వాత అసలు మామూలుగా లేదు. హరిశంకర్ దండేసి దండం పెట్టారు. కల్ట్ ఫ్యాన్ అంటే హరిశంకర్ గారి తర్వాతే. తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల కానీ, రాశికన్న గారు అని వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. ఎక్స్ప్లెయిటివ్ సాంగ్ సూపర్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ చాలా చాలా బాగుంది సినిమాలు. ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలు యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ అన్ని చాలా చాలా బాగుంది. మామూలుగా లేదు సినిమా అయితే, మామూలుగా లేదు. ఇరగ కొట్టింది. హరిశంకర్ అన్న సారీ, ఎందుకంటే చాలా చాలా మిమ్మల్ని తిట్టుకున్నాం ట్విట్టర్లో, ఎక్స్లో. ఓన్గా చెప్తున్నాం, సినిమా చూసిన తర్వాత నిజంగా మీకు అందరికీ దండం పెడుతున్నాం. సినిమా చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ కొత్త సింపేసిండు భయ్య. పెద్ద పెద్ద డైరెక్టర్లకి, సినిమా హీరోలకి, వాళ్ళకి డైరెక్టర్లు కావాలేమో. మా భయ్య సినిమా రిటర్న్ కల్ట్ ఫ్యాన్స్ చాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. దమ్మెవరికైనా ఉందా? ఎప్పుడన్నారు అమ్మను నా అడ్రస్ పెడుతున్నా, నెక్స్ట్ వాళ్ళు రమ్మనాన్ని.
నేను నెక్సెస్ మాల్ దగ్గర ఉంటా రమ్మనాన్ని. ఫ్యాన్ ఇండియా సినిమా తీసి 3 కోట్లు కొట్టడు కాదు, నార్మల్ సినిమా తీసి 3 కోట్లు కొట్టవాడు కళ్యాణ్ బాబు. సూపర్ సూపర్ సూపర్. అయ్యా ప్రీవియస్ కళ్యాణ్ వింటేజ్ చూసావు ఎప్పుడైనా థియేటర్ లో? సెకండ్ హాఫ్ లో చూడు కనిపిస్తాడు. హైలైట్ సాంగ్ ఒకటే కాదు, మా అన్న డాన్స్ తప్ప నాకు అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్ అప్పారెడ్డికి దారేది మళ్ళీ నాకు కనిపించేసింది. మా అన్న అయితే చింపేసిండు, కాలర్ వేసి ఒక్కడే కొట్టిండు, అని పగిలిపోయిన అంతే. జాతీయ ఎంత మంది వచ్చినా ఎన్ని కటౌట్లు పట్టినా మా హీరో ముందు మా అన్న కాళ్ళ దగ్గరికి అంతకు మించి ఏం లేదు. ఎంత ఫ్యాన్ ఇండియా సినిమా వచ్చిందని మా అన్న దగ్గరనే. మా అన్న నార్మల్ సినిమా తోట 300 కోట్లు కొట్టినవాడు, ఈ ఫ్యాన్ ఇండియా సినిమా లెక్క నా మా అన్నకి ఇచ్చి వాడంటాం అంతే. పవన్ కళ్యాణ్ చేసే యాక్టింగ్ మొత్తం చాలా క్రేజ్ ఉందన్న. మళ్ళీ OG2 సినిమా రావాలని కోరుకుంటున్నాం. హరిహర వీరమల్లి 2 కూడా రావాలి. మొత్తం థియేటర్లు తగలబెట్టేస్తాం. ఓజీ అప్పుడు రివ్యూ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అది, సూపర్ హిట్ ఇది. ఇంత మించి మూవీ ఉండవు. దేఖ్లేంగే సాలా. పవన్ కళ్యాణ్ टीएसपी के बाबू के बाबू बाबू के बाबू ఒక్కడే బాబు. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ చూసొచ్చాము, ఇది సెకండ్ డే వచ్చాము ఇక్కడికి. సెకండ్ టైం అన్న, ఆల్రెడీ ఫస్ట్ టైం చూసారన్నమాట, సెకండ్ టైం కూడా మళ్ళీ చూస్తున్నారు. ఇక్కడ షోకి వచ్చాము. ఎలా అనిపించింది సార్? లేదండి, సూపర్ అంటే సూపర్ ఉంది. మాటల్లో ఫస్ట్ మూవీ చూసి రివ్యూ ఓకే, చూసాక రివ్యూ ఇవ్వండి, చూడకుండా రివ్యూ ఇవ్వద్దు. మాకు మాటలు రావట్లే. నెక్స్ట్ సీఎం అంతే, మాటల్లో మా ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం. మాది ఇందా చెప్పే కదా ఒక మాట, పెద్ద పెద్ద సినిమా హీరోలకి డైరెక్టర్లు కావాలేమో, మా బాయ్ సినిమా చూడటానికి మా పవన్ కళ్యాణ్ సినిమా తీయడానికి కల్టు ఫ్యాన్స్ 2026 హరీష్ శంకర్ గారు ఒకప్పుడు గబ్బర్ సింగ్ కంబ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వస్తారు. నెక్స్ట్ సినిమా రావాలి అని కోరుకుంటుంది మా ఫ్యాన్స్ అందరు. OG2 రావాలి, మళ్ళీ OG2 వస్తే అమ్మ భైరి ఆ సారి ఓ థియేటర్ ఎట్లా తగలబడ్డావు నాకు తెలియదు. OG2 వచ్చింది అనుకో సుజిత, నాకు ఇదే కుకట్పల్లి చెప్తున్నా, గుడి ఈయన కట్టేస్తా. అర్జున్ థియేటర్ ముంగళ్ళే ఆ సుజిత్ అన్నకు తమాన్ అన్న ఈయన కట్టేస్తాం 100%. OG2 వస్తే మాత్రం జాతల్ని దెంగి వాడేస్తాడు. లేచిపోదంటే శవాలు అంబులెన్స్ లో రెడీ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రము ఏదో కామెంట్ లో ఏదో ట్రీట్ అవి ఇవి చేస్తుంటారు, అది కాదు తమ్ముడు. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న, మామూలు లేదు. సినిమా అయితే బాబు మామూలు బాబు, జై బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు జై పోస్టర్. సాంగ్స్ ఎలా అనిపించింది అన్న? సాంగ్స్ గానీ డాన్స్ గానీ? ఒక పాట ఉంటుంది అన్న, డాన్స్ రమ్ పం పం డాన్స్, పాడు సాంగ్స్. పవన్ మైకేల్ జాక్సన్ అంటారా? మైకేల్ జాక్సన్ కన్నా ఎక్కువ మామూలు లేదు సినిమా ఇది మాత్రం. మళ్ళీ పోలీస్ గెటప్ లో ఎలా కనిపించారు అనుకుంటారు? మళ్ళీ గబ్బర్ సింగ్ చూసామన్నా మేము. అది థ్యాంక్ యూ బయట మూవీ బాగాలేదు అంటున్నారు కొంతమంది. చూసి మాట్లాడు, చూడకుండా మాట్లాడరు. నా మూవీ అయితే ఎస్టాండర్డ్ గా ఉంది. ఒకప్పుడు గబ్బర్ సింగ్ తో హైప్ ఇచ్చాడు హరీష్ అన్న, ఇప్పుడు ఉస్తాద్ దానికంటే మించే ఉంది. మన ఎక్స్పెక్టేషన్ ఏం తగ్గట్లేదు. మూవీ చాలా చాలా బాగుంది అన్న. మూవీ స్టోరీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ మూవీ చూడొచ్చు అన్న, చాలా బాగుంది మూవీ. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయన్న? యాక్షన్ పోలీస్ గెటప్ లో కూడా వచ్చారు కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత. అన్న పవన్ అన్న ఎప్పుడు పొలిటికల్ గెటప్ చేసినా కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదు.
బయట అయినా కానీ ఆన్ స్క్రీన్ మీద అయినా కానీ ఆఫ్ అయినా కానీ ఉన్నది ఉన్నాడు కానీ మాట్లాడతారు. మనం తెలియదు ఏమున్నా కొత్తగా. అలాగే ఈ ఉగాదికి ఈ సినిమా ఒక్కటే తెలుగు సినిమా అవడం కూడా చాలా గర్వకారణం. అవును. సో దానికి మీరు ఎలా తీసుకుంటున్నారు? మాకైతే నిజంగానే ఎంజాయ్మెంట్గా ఉందన్న మూవీ అయితే. ఇప్పుడు ఇది తీసుకోవడం అయినా కానీ ఏదైనా కానీ చాలా ఎంజాయ్మెంట్గానే ఉంది మాకు. హరీష్ అన్న ఒకప్పుడు గబ్బర్ సింగ్తో ఊపేశాడు. అంటే ఇప్పుడు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ చెప్తాం కదా, దానికి మించి ఉందాక దీంట్లో ఫైట్స్ అన్ని ఓవరాల్ గా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాన్స్ లో చిరంజీవి, బాగా డాన్స్ లో చిరంజీవి, యాక్టింగ్ లో కమల్ హాసన్, డ్రెస్సింగ్ నాగార్జున, యాక్టింగ్ లో కమల్ హాసన్, స్టైలిష్ అర్జున్ ఖాన్, ఐదో వచ్చిన అతనే గబ్బర్ సింగ్ అయిపోయా. ఐదు చెప్పేసిన ఇది తమ్ము గబ్బర్ సింగ్ 55 years गब्बर सिंह नंबर रास्को काबे इतना कमून माधगार में बस हम डिप्लोमा मैकेनिकल इंजीनियर अब रिकॉर्ड उसके माने इसको कमून अंटा इंको చెప్పనా అన్న వద్దబ్బా ఇక నెట్వర్క్ ఫాలో అవుతావా గుండె ఫాలో అవుతావా నెట్వర్క్ ఫాలో అవుతావా నెట్వర్క్ ఫాలో అవుతావా నెట్వర్క్ చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. లోపలికి ఎలా వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. సినిమా మట్టి ఎక్కడ మట్టికి బోర్ లేదు. బ్లాక్ బస్టర్ సినిమా అయితే సూపర్. హీరోయిన్స్ తోటి ఎలా దురందర్ దీని ముందర ఒక్క పాయింట్ కూడా పనికిరాదు. అంటే పవన్ కళ్యాణ్ లుక్స్ వైజ్ చూస్తున్నాడు, స్టెప్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లుక్ కి 10 సార్లు, పవన్ కళ్యాణ్ డాన్స్ కి 10 సార్లు, పవన్ కళ్యాణ్ డైలాగ్ కి 10 సార్లు, హరీష్ శంకర్ అన్న డైరెక్షన్ 10 సార్లు. హరీష్ శంకర్ అన్నకి ఒక 100 గుళ్ళు కట్టినా తక్కువే. ఫ్యాన్స్ కి ఎలా అనుకున్నాడు అంత డబుల్ చూపించినాడు. శ్రీలీల రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎట్లుంది ఆయన పక్కన? అన్ని బాగున్నాయి. స్క్రీన్ లో సినిమా మొత్తంలో ఒక సెకండ్ కూడా వేస్ట్ లేదు. ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్. మరో గబ్బర్ సింగ్ అవుతా పక్క 10 గబ్బర్ సింగ్ లో అయితే ఒక వస్తాడు భగత్ సింగ్. మేమంతా భగత్ సింగ్ extreme movie 100%. I am so happy for that with this movie. Okay, and భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ లాగా కాన్సెప్ట్ చేశాను. మంచి నేను సల్యూట్ చేస్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి. అండ్ ఐ హ్యాడ్ ఫ్యాన్ నేను బై బర్త్ నుంచి. నేను ఫస్ట్ ఎవరి ఫస్ట్ చాలా బాగుంది. యాక్చువల్ గా హరీష్ శంకర్ చాలా వర్క్ చేశారు. రైటింగ్ చాలా బాగుంది. స్టోరీ ఇంకా ఉంటే బాగుండేది, ఇంకా చాలా బాగుంది. కొంచెం అక్కడక్కడ స్టోరీ తగ్గిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది. అండ్ ఆ స్వాగ్ స్టైల్ డాన్స్ చాలా బాగా చేశారు. థియేటర్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా నచ్చింది. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం ఇండియన్ గురించి కూడా బాగా చెప్పారు. సో అది బాగా నచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తొలి ప్రేమ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. మూవీ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. అస్సలు మూవీ హరీష్ శంకర్ స్టైల్లో తీసిండు. హరీష్ శంకర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసు కాబట్టి ఎలా తీయాలో అలా తీసాడు. మూవీ మాత్రం కామెడీ సీన్స్ గానీ, అలాగే యాక్షన్స్ గానీ, డాన్స్ గానీ ఇరగ తీసిండు భయ. శ్రీలీలతో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? నెక్స్ట్ సినిమా కూడా శ్రీలీలతో చేయాలని అనుకుంటున్నారు చాలా మంది. శ్రీలీల బాగుంది. అదే శ్రీలీల క్యారెక్టరైజేషన్ సంథింగ్ స్పెషల్ అంటున్నారు. అది ఎలా అనిపించింది? స్పెషల్ అంటే స్పెషల్, బట్ బయట పెట్టకూడదు ఇప్పుడే కదా. మూవీస్ ఇంకా హీరో ఫస్ట్ డే కదా. సో ఇద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది. నెక్స్ట్ సినిమాలో కూడా శ్రీలీల పవన్ కళ్యాణ్ ఒక డాన్స్ మూమెంట్ ఇంకా ఎక్కువ పెడితే మాత్రం థియేటర్లు భద్రలైపోతాయేమో. మన ఇది శ్రీలీలతో తొలి ప్రేమ సాంగ్ కూడా ఉందంటున్నారు. దాని మరి ఉందా లేదా ఏంటి? అవునా, సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టేసి తొలి ప్రేమ సాంగ్ ఉంది కదా, మనసే సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టేసేసాడు. కానీ ఏ మాత్రం ఓల్డ్ సాంగ్ అని కూడా అనిపించలేదు. శ్రీలీల ఇద్దరి మధ్యలో ఒక న్యూ సాంగ్ అని అనిపించింది కానీ ఓల్డ్ సాంగ్ ఎప్పుడు అనిపించలేదు. మూవీ మాత్రం రన్ అవుతున్నప్పుడు బోర్ కూడా కొట్టదు. ఎక్సలెంట్ గా తీసాడు హరీష్ శంకర్. ఇంకొకసారి శ్రీలీలతో ఒక్క డాన్స్ మూవీ పెట్టింటే హైలైట్ అయ్యేదేమో అనుకుంటూ నెక్స్ట్ టైం పెట్టండి. ఫైట్స్ పరిస్థితి ఏంటి, బాగున్నాయా బాలేదు? ఈ ఫైట్ చూసినప్పుడల్లా నాకేదో జగన్ గుర్తొచ్చాడు భయ. నిజంగానే కట్టు వైసీపీలకు పెట్టేట్టే అయిపోయింది నాకు. ఈ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఒక ఫైట్స్ ఉంటది. ఏదంటే ఫస్ట్ ఒక హైలైట్ ఏంటంటే విలను శివరాజకీయం అని చెప్తాడు స్టార్టింగ్ లో. అది నిజంగా జగన్ కోసం పెట్టాడు అనుకుంటాను. అయితే శివరాజకీయం అని పెట్టాడు. అది పక్కన పెడితే నేనైతే విలన్ గా జగన్ పెట్టుకున్నా మధ్యలో. ఈ విలన్ నేను చూసినప్పుడు సినిమా 2 hours 34 minutes ఏదైతే ఉందో మొత్తం ఆ విలన్ రోల్ ని జగన్ నే చూసుకున్నా నేను మొత్తం. పవన్